ప్రతి నడుము నొప్పి కాళ్ళు లాగుతుందని పారలైజ్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వెన్నుపూస తాలూకా నొప్పులు క్యూరబుల్ అండి. క్యూరబుల్ అంటే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఇక రాకుండా ఉంటుంది. అయితే మెడికల్ మేనేజ్మెంటా లేకపోతే సర్జికల్గా మనం ట్రీట్మెంట్ ఇస్తామా? ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుంది? ఈ విషయాలు కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మెడికల్ మేనేజ్మెంట్ అంటే పెయిన్ కిల్లర్స్ 1, 2 ఫిజియోథెరపీ. ఇవన్నిటికంటే ముఖ్యం మనం బెడ్ రెస్ట్ తీసుకోవడం. మన డైలీ దినచర్యలు అంటే లైఫ్ స్టైల్. ఒక పావు గంట కూర్చున్న తర్వాత ఒక 2 నిమిషాలు అటు ఇటు నడవాలి, కొంచెం ఒళ్ళు ఇరుచుకోవాలి, స్ట్రెచెస్ అంటాం కదా, అలా చేయడం వలన మజిల్ స్పాజమ్స్ పోతాయి. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా చేస్తే నడుము నొప్పి రాకుండా ఉంటుంది. ఒకవేళ నడుము నొప్పి వచ్చింది అప్పుడు మనం ఏం చేయాలి? ఒక 10 days అలా పెయిన్ కిల్లర్స్ తీసుకుని 10 days బెడ్ రెస్ట్ అంటే కంప్లీట్ బెడ్ రెస్ట్. పరుపు మీద పడుకోవాలి. మనకు ఒక అపోహ ఉంది, నేల మీద పడుకోవాలి, చెక్క మంచం మీద పడుకోవాలి. ఎప్పుడు అలా చేయొద్దండి. మోడరేట్ కుషన్ ఉన్న అంటే మనం పడుకుంటే 1 or 2 centimeters లేదా 1 inch కిందకి ఆ మ్యాట్రస్ కిందకి దిగాలి. మరీ టూ సాఫ్ట్ ఉండకూడదు, టూ హార్డ్ ఉండకూడదు. మోడరేట్ కుషన్ ఉన్న మ్యాట్రస్ వాడాలి. దానివల్ల మనకి నడుము నొప్పి తొందరగా తగ్గుతుంది. ఎక్కువ సాఫ్ట్ ఉంటే ఎగుడు దిగుళ్ళు ఉన్న నడుము నొప్పి పెరుగుతుంది. అలాగే కిందన ఫ్లోర్ మీద పడుకోవచ్చా అని చాలామంది అడుగుతారు. చెక్క మంచం మీద పడుకోవచ్చా అని అడుగుతారు. ఎప్పుడు కూడా ఏ పేషెంట్ని ఎంత పెద్ద హాస్పిటల్ అయినా ఎక్కడ నేల మీద పడుకోబెట్టరు. అది మీకు ఒక బండ గుర్తు.